ఎవరికైనా ఎగ్జాంపుల్ ఇచ్చారా? ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కాదండి, నేను ఫోన్లో డిస్కషన్ చేయడానికి కాదు కాల్ చేసింది అభిమానికి. డిబేట్ పెట్టుకుందామని. ఏంటన్నాడు? అంటే ఇప్పుడు మీకు ఒక నువ్వు ఒక ఆర్గనైజర్ అంటే ఒక పెద్ద టీం మెంబర్వి కాదు, అంటే క్రిస్టియన్ యొక్క ఒక పెద్ద టీం మెంబర్వి కాదు. నేను పెద్దవాళ్ళతో చేస్తాను, ఎవరైనా నాలెడ్జ్ పర్సన్ కనుక ఉంటే. ఏం మీ నాలెడ్జ్ సరిపోదానికి? ఏదో మాట్లాడాలి కదండి, మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడతారు. అలాగే ఎవరు స్కాలర్ ఇచ్చినా, నేను ఇచ్చినా, మరొకరు ఇచ్చినా ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉన్నది అదే ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్నది అదే ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఏంటంటే ఏదో సమాజంలో చరిత్రాత్మకుడైన పర్సన్ సంగతి ఆడికి తెలీదా? ఏమో మరి తెలిసి నటిస్తున్నారు, ఏం తెలియదు కదా. కాకపోతే ఎవిడెన్స్ చాలా ఉన్నాయి అని నేను చెప్పడం జరిగింది. చాలా ఎవిడెన్స్ ఉన్నాయి కదండి, చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజు. మరి వాటి గురించి ఏం మీరు మాట్లాడకుండా మరీ యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు కాదని మాట్లాడడం ఏంటి అన్ని మాట్లాడడం జరిగింది ఆ రోజు. దానికోసం కాల్ చేస్తాను. అన్నాడా? లేదండి, ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఎవరైతే రాసింది మీరు చదువుకున్నారు కదా, ఆయన మీరు తీసుకురండి అంటున్నాడు. ఏంటైతే ఎవరిని తీసుకురావాలా? కొన్ని పుస్తకాలు రాశారు క్రైస్తవ మేధావులు, చారిత్రక పురుషుడు అని కొన్ని ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకురావాలంట ఈయన దగ్గరికి. కాళ్ళకి తీసుకొని రావాలా? కాళ్ళు ఎలా తెస్తాము? పుస్తకాలు ఉన్నాయి వాళ్ళు కదా. ఏమోనండి, మనం ఏం చేయలేము. ఇలా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆలోచన. పొట్టే లేదట వాళ్ళు చెప్పడం. ఏది బ్రో పొట్టే లేదట. ఏదైనా అబద్ధం చెప్తే మరి కనీసం అందులో నిజం ఉండాలి కదా. యేసు ప్రభు పుట్టే లేదంటే దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పు? ప్రపంచం అంతా తెలిసి యేసు ప్రభు పుట్టినట్లు ఆ విషయం ఖురాన్ లో కూడా రాశారు. ఆ విషయం ఎన్నో గ్రంథాల్లో ఉంది. ప్రపంచం అందరికీ తెలుసు యేసు ప్రభు పుట్టాడని. నిర్ధారణ యూదులకి తెలుసు. యూదులే ఆయనకి సిలువేశారని 100 సార్లు చెప్పారు వాళ్ళు. మరి పుట్టలేదని వీళ్ళు ఎలాగంటారండి? ఏమోనండి, ఏదో మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. అంతేనమాట. అంతేనండి, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ అది నిజం లేదంటారు. మరి 100కు 1% నిజం కాదు వాళ్ళు చెప్పేది. యేసుప్రభు చారిత్రక పురుషుడని యేసుప్రభు వరకు ఉన్నంత ఎవిడెన్స్ మరి ఎవరికి లేదు. ఏ యొక్క ఈ గొప్ప వ్యక్తి అంటున్నారు ఈరోజు, ఎవరికి లేదు ఆయనకున్న ఎవిడెన్స్. క్రైస్తవులు కూడా పక్షపాతంగా ఏం ప్రవర్తించలేదండి. అంటే పక్షపాతంగా వాళ్ళు చూసుకోలేదు, పక్షపాతంగానే పనిచేశారు క్రైస్తవులు. నిన్న భార్గవ ఛానల్, ఇది శివాజీ భార్గవ ఛానల్లో లైవ్ లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డిస్కషన్ జరిగితే వాళ్ళు అంటున్నారు ఏదో రాసేసుకున్నారంటే నేను అప్పుడు అన్నాను, నేను ఏదో రాసేసుకోవడం ఏంటండి, ఏదో రాసేసుకున్నారు ఏది ఎలా రాసేసుకుంటారు, మాట్లాడకుంటే ఎలా రాసేసుకుంటారు అన్నాను. ఇప్పుడు ఏదో జరగకంటే ఎవరు రాసేస్తారా సార్? ఇప్పుడు నిజమే అనుకుందాం కాసేపు, వాళ్ళు చెప్పింది రాసేసుకున్నది నిజమే అనుకుందాం కాసేపు. ఎందుకు అనుకోవాలి? తర్వాత లేదు, ఏం జరిగిందంటే తర్వాత అనాటి కాలంలో యేసుప్రభు వారిని విశ్వసించిన తర్వాత వచ్చినటువంటి సందేశాలని వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు. ఆ రోజుల్లో నజరేత్ ఉందా? వాస్తవానికి మొన్నటి వరకు నజరేత్ అన్నది లేదు ఇజ్రాయెల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఒక 200-300 సంవత్సరాల క్రితం నజరేత్ అనేది కనిపించలేదు వాళ్ళకి. చాలా చిన్న పట్టణం నజరేత్, పాత పట్టణం. అది కాదు, పాత పట్టణం అయినా చిన్న పట్టణం అది. కాబట్టి అది కొంత అనాది కాలం తర్వాత కొన్ని ఏంటంటే వాటిని ఏమంటారంటే అనేకమైన రాజులు
దాని మీద ఆక్రమణ చేయడం వలన ఇలా కొంతకాలానికి అది కనిపించలేదు. కాబట్టి ఏమనుకున్నారంటే నజరేత్ అన్నది లేదు, అలా యేసుప్రభు అనే ఆయన కూడా లేడేమో అనుకునేటువంటి సందేహాలకి క్రైస్తవులు చాలా అద్భుతమైనటువంటి పనులు చేశారండి. వీళ్ళకి కళ్ళు లేవు, వీళ్ళకి చూడడానికి మనసు అంటే కరెంట్ నా ఉద్దేశంలో మనసు లేదు. వీళ్ళకి మైండ్ లో ఏంటంటే వాళ్ళు నమ్ముకున్నది ఎక్కడ అబద్ధం అయిపోతుందో ఏమన్నా భయముతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది తప్పితే మరొకటి ఏమి లేదు. క్రైస్తవులు ఏం చేశారంటే, ఫారినర్స్ ఏం చేశారంటే వాళ్ళకి రానటువంటి గ్రీక్ ని, హీబ్రూని, లాటిన్ ని, అరామైక్ ని, వీటన్నిటిని వాళ్ళు నేర్చుకున్నారు. ఆ లాంగ్వేజెస్ ని అర్థమైందా? వాళ్ళు ఇజ్రాయెల్స్ కి వెళ్ళి మొరొక్కు ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి జాబులంతా రిజైన్ చేసేసి ఫ్యామిలీకి కావాల్సినంత ఇచ్చేసి వాళ్ళు వెళ్ళి చాలా అక్కడ సంవత్సరాలు ఉండి ఆ యొక్క లాంగ్వేజ్లను బాగా స్పష్టంగా బాగా నేర్చుకుని అక్కడ ఉన్నటువంటి గ్రంథాల్లో ఏమైనా ఆ రోజుల్లో ఉన్నటువంటి గ్రీక్ లో అయినా, అరమైక్ లోనైనా, హీబ్రూలోనైనా ఉన్నటువంటి రైటింగ్స్ లో ఏమైనా క్రీస్తు గురించి ఏమైనా ఉన్నదా అని వెతకడం జరిగింది. వాళ్ళు ఆ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి పాత గ్రంథాలన్నీ తీసి చదివి వాటిల్లో యేసు ప్రభువు గురించి మెన్షన్ చేయబడిన విషయాన్ని తీసుకుని చెప్పడం జరిగింది. పాజిటివ్ గా పనిచేశారు వాళ్ళు. ఆ రోజుల్లో మరి యేసు ప్రభువు కాలంలో చరిత్రకారులు ఉన్నారు, ఎంతో రైటింగ్స్ ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతో నాగరికత ఉంది. అలాంటప్పుడు ఈయన గురించి మెన్షన్ చేశారా లేదా చరిత్రలో? బైబిల్ కాకుండా మెన్షన్ చేశారా లేదంటే ఫారినర్స్ వెళ్ళి, ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క భాషని, వాళ్ళ యొక్క సంస్కృతిని ప్రతిదాన్ని బాగా నేర్చుకొని మరి అక్కడ ఉన్నటువంటి గ్రంథాలని పరిశోధిస్తే ఎన్నెన్ని గ్రంథాల్లో యేసు ప్రభు గురించి రాయబడిందో వాటన్నిటిని తీసుకొని తర్వాత పుస్తకాలు రాశారు. పలానా చరిత్రకారుడు పలానా పుస్తకంలో పలానా దాంట్లో రాశాడు అని. వీళ్ళకి ఏంటంటే ఎంత వీళ్ళు యుక్తితో కుయుక్తితో మాట్లాడతారంటే, రాసిందాన్నేమో ఈయన భాస్కర్ రాజు గారు అంటారు, ధర్మమార్గం భాస్కర్ రాజు గారు అంటారు, రాసింది ఏమోనంట లేదు 4-0 చేశారంట, ఇరికించేశారంట. దాంట్లో ఏదో జోసఫస్ పుస్తకం ఉందనుకోండి, దాంట్లో ఇరికించేశారంట. ఆయనకే తెలియదు అసలు అదండి. ఇప్పుడు వాదన చేస్తే కూడా ఎలా వాదించాలి, ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలన్నదైనా ఉండాలి కదా. ఇప్పుడు రాసినవి ఏమైనా ఉన్నాయా అంటే లేవు అనుకున్నారు కొంతకాలానికి. మీరు వెళ్ళి ఇంత కష్టపడి వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ రాశారంటే ఈయనంటాడు అక్కడ ఇరికించేశారంట. అక్కడ ఇరికించడానికి ఎందుకు ఇరికించారు వాళ్ళు? ఏ కారణంతో ఇరికించారయ్యా? ఇరికించడానికి వీళ్ళు ఏం సాధించారని ఇరికించిన వాళ్ళు? సో ఇదంతా కూడా ఏ ప్రశ్నకి ఆన్సర్ లేదు, ఉన్నదానికి స్పష్టత లేదు. నాకేమనిపిస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి వాంగ్మయాలు, వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాలు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథాలన్నీ యేసు ప్రభువు ఉన్నారు అని తెలిసిపోతే అవన్నీ అబద్ధమైపోతాయి. అవునవును. కాబట్టి వాళ్ళకి భయము చెప్పారు మీరు. కాబట్టి వాళ్ళకి భయము ఎక్కడ యేసు ప్రభు, ఎందుకంటే యేసు ప్రభు చేసినటువంటి బోధ చాలా డిఫరెంట్ బోధ. దేవుడున్నాడు, ఆయన చిత్తం ఇది, ఆయన సంకల్పం ఇది, ఆయన సంకల్పాన్ని ఇలా ఫాలో అవ్వాలి అన్నది యేసు ప్రభు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే మరి ఏ ప్రపంచంలో ఏ వాంగ్మయము కరెక్ట్ అవుతుంది? మరి దేవుడు అనేవాడి గురించి అన్ని సివిలైజేషన్స్ లో కానీ లేదంటే అన్ని ట్రైబల్స్ లో కానీ మానవుడికి నాలెడ్జ్ ఉంది దేవుడి గురించి, దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అనేది. ఇది ప్రతి ధర్మములో కనపడుతున్నటువంటి కామన్ పాయింట్ ఇది. కానీ వాని యొక్క ప్రణాళిక ఏంటి, వాని యొక్క ఉద్దేశం ఏంటి, వాడు సృష్టిని సృష్టించడంలో వాని యొక్క ఇంటెన్షన్ ఏంటి, మనుషులకి వాడికి ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, వాడు ఎందుకు సృష్టించాడు, వాడు ఏం కోరుకుంటున్నాడు, అసలు కోరుకుంటున్నాడా లేదా, వాళ్ళకి ఒక ఆలోచన ఉందా లేదా, ఏది ఏంటన్నది వీటన్నిటికీ లాజికల్ గాను ఈవెన్ సైంటిఫిక్ గాను బైబుల్ చక్కగా ఆన్సర్ చేస్తారు తప్పితే మరి ఏ గ్రంథాలు చేయవు వాస్తవానికి.
కాబట్టి ఏంటంటే యేసుప్రభు హిస్టారికల్ గా ఉన్నాడా లేడనడానికి పెద్ద పెద్ద మేధావులు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆ భాషలు నేర్చుకుని కష్టపడి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి గ్రీక్ లో రాసింది, గ్రీక్ పుస్తకాలు, లాటిన్ పుస్తకాలు, ఆ లాంగ్వేజ్ ఎవడికొచ్చు. ఆయన ఫారినర్స్ కష్టపడ్డారండి, నేర్చుకున్నారు అవన్నీ కూడా. కూర్చొని ఏదో ట్రాన్స్లేట్ గ్రంథాలు చదువుకొని తెలియని జ్ఞానంతో పిల్లలాగా మాట్లాడడం కాదు. అంత నేర్చుకున్నారా? వీళ్ళేమైనా అంత కష్టపడ్డారా లాంగ్వేజ్ నేర్చుకొని? నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు మీరు కనుక జోసఫస్ రాసిన ఎగ్జాంపుల్ జోసఫస్ రాశాడు, లేదా టాసిటస్ రాశాడు, లేకపోతే ప్లీనరీ యంగర్ రాశాడు, మరొకరు యేసు ప్రభు గురించి ఆ కాలాల్లో ఉంటున్న విషయాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. వాటిని ఫోర్జరీ చేశారంట, అంటే వాటిని ఇరికించేశారంట వాళ్ళ గ్రంథాల్లో. వాళ్ళ గ్రంథాల్లో ఇరికించారనడానికి సాక్ష్యం ఏంటి? భాస్కర్ రాజు ఈయనకున్నటువంటి ఆలోచన ఏంటంటే పై విషయమో కింది విషయమో మ్యాచ్ అవ్వట్లేదంట. మరి తర్వాత ఈ నాలెడ్జ్ ఎలా ఉంటుంది చూడండి, భాస్కర్ రాజు గారిది నాలెడ్జ్ ఎలా ఉంటదంటే రాశారంట 2 లైన్లు రాశారు 3 లైన్లు రాశారు అంటున్నాడు ఈయన. 2 లైన్ 3 లైన్లు కాదు. There was a man called Jesus Christ who stayed and he believed to be God and he did so many miracles and wonders and రాశాడు. అండ్ అదేనంట ఒక 2-3 లైన్లు రాశారంట. ఇప్పుడు రాసిన దాన్ని ఏమో 2-3 లైన్లని దాన్ని ఈ రకంగా ఆయన నమ్మకుండగా వక్రీకరిస్తున్నాడు, ఏదో క్వశ్చన్ చేస్తున్నాడు. పోనివ్వండి, ఒకవేళ గనక బైబుల్ లాగా యేసు ప్రభు గురించి ఒక చరిత్రకారుడు పేజీలు గనక రాసుంటే అప్పుడు ఈయనేమని నమ్మేవాడా? లేదు, అప్పుడు కూడా దానికి వంకలు పెట్టేవాడు. ఏ చరిత్రకారుడైనా పేజీలు రాశారండి. అదే ఆర్యన్ ఇండియాకి వచ్చారు అంటే నమ్మట్లేదు, ఇంక ఈ బుక్లు ఏంటి నమ్ముతాడండి? కాదండి, ఇప్పుడు నేను ఏమంటే భాస్కర్ రాజు గారు ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక 3 లైన్లు ఏదో రాశారు అనుకుందాం కాసేపు. ఓకే, 3 లైన్లు రాశారు, బాగుంది. దాన్ని క్వశ్చన్ ఏంటి, 3 లైన్లు ఎందుకు రాశాడు? యేసుప్రభు ఇన్ని అద్భుతాలు చేశాడు, యేసుప్రభు ఇది చేశాడు, యేసుప్రభు అది చేశాడు. మరి అప్పుడు 3 లైన్లలో ఎలా రాశారు వాళ్ళు? చాలా ఎక్కువగా రాయాలి కదా అని అంటున్నాడు. ఓకే, ఒకవేళ చరిత్రకారుడు కనుక ఎక్కువగా ఒక పేజీలు, ఒక 2 పేజీలు 3 పేజీలు కనుక రాసింటే అప్పుడు కూడా దాన్ని ఈయన వంకలు పెట్టేవాడు. ఎలా వంకలు పెట్టేవాడు అంటే ఏ చరిత్రకారుడైనా 2-3 పేజీలు రాశాడండి ఒక ఆయన గురించి, కాబట్టి ఇదంతా ఫేక్, మీ క్రైస్తవులే దాన్ని రాసేశారు అలాగా అనేవాడు ఈయన. అప్పుడు కూడా వంకలు పెట్టేవాడు ఈయన. ఆర్యన్ ఇండియాకి వచ్చాడంటే నమ్మడు, దానికి 10th క్లాస్ పుస్తకాల్లో ఉన్నామంటే నమ్మడు, చరిత్రలో యేసుప్రభు కోసం రాశారంటే నమ్మడు. చూడండి, ఇప్పుడు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఒకటి ఉంది. పోనీ ఆర్యులు వలస వచ్చారనడానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవిడెన్స్ తో పుస్తకాల్లో రాశారు. అవును, దాన్నే చదువుకుంటున్నారు. దాన్ని చదువుకుని ఈ దేశంలో ఉంటున్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవుల్ని చేపడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు వాటిని చదువుకుని ఈ రోజుని దేశాన్ని శాసిస్తున్నటువంటి లేదా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ఆ విషయాలు చదువుకుని నీవు చెబుతున్నటువంటి ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కాదు అనడానికి నీవు గొప్పగా వాటి మీద పరిశోధన చేసి వాటికి కావలసినటువంటి ఎవిడెన్స్ అన్ని ఇచ్చి ఇండియన్ గవర్నమెంట్ తో నువ్వు కూర్చొని మాట్లాడి వస్తు పుస్తకాలని మార్చు. అప్పుడు ఎలాగో పుస్తకాలు వస్తాయి కదా, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ రాంగ్, ఆ థియరీ దానికి బేస్ లేదు, కాబట్టి ఈ థియరీ రైట్ అని నీకు చెప్తున్న థియరీ ఒకవేళ కనుక పుస్తకాల్లో వస్తే వాటిని చదువుకుంటాం, వాటిని రాస్తాం, వాటిని నమ్ముతాం. ఇప్పుడు అవి జరగలేదు కాబట్టి అదంతా కూడా ఎవరు పుస్తకాల్లో రాయట్లేదు కాబట్టి, వాటిని ఎవరు కూడా గొప్పగా చెప్పట్లేదు కాబట్టి, వాటిని అథరైజ్డ్ ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం అనేది అనవసరం. ఇప్పుడు ఉంటున్నదాన్నే కంటిన్యూ చేయాలి అంతే. కాదంటున్నావు అంటే నీవు ఒకవేళ గనక పరిశీలన వాటి గురించి హార్డ్ వర్క్ చేసి ఇది ఏదైతే ఉంటుందో సిలబస్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ తో వాళ్ళతో వీళ్ళతో అందరు కూర్చొని వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళకి ప్రూఫ్స్ ఇచ్చి లేదండి ఈ థియరీ రాంగ్
ఇదిగో ఈ తీరు రైటు నేను చెప్తున్నది, దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి నువ్వు అందిస్తే వాడు అప్పుడు దాన్ని మరీ పరిశీలించి ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు దానికి సంబంధించి ఏంటండి బిల్ పాస్ చేసి అప్పుడు వాళ్ళ పుస్తకంలో రాస్తారు ఈ సిద్ధాంతం తప్పని. అవును, అప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు దాని గురించి? పుస్తకాల్లో ఉంది, ఐఏఎస్ చదువుకుంటున్నారు, ఐపీఎస్ చదువుకుంటున్నారు. రేపటి రోజుల్లో నీ కొడుకులు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా కూడా దాన్ని చదువుకుని రాసే ఐఏఎస్ ఐపీఎస్ కావాలి. లేదు ఇది ఆర్యన్ ఇన్వెషన్ థియరీ తప్పని కనుక ఒకవేళ నీ కొడుకే ఒకవేళ ఎగ్జామ్స్ లో రాస్తే ఎవడు పట్టించుకోడు ఆన్సర్. అవును. కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఆర్యన్ ఇన్వెషన్ థియరీ జరిగిందా జరగలేదా అది మా విశ్వాసం కాదు, మా క్రైస్తవుడి విశ్వాసం కాదు. మేము దాన్ని నమ్మి యేసుప్రభుని విశ్వసించలేదు, మేము బైబిల్ నమ్మి యేసుప్రభుని విశ్వసించాము. అవును. రైట్ అయితే మాకు అనవసరము, రైట్ కాకపోతే మాకు అనవసరం. అది నేను ఆన్లైన్ వెళ్తే నిన్న ఒకరు అంటున్నారు ఇది ఎవరు రాసేసారు కదా అంటే నేను అన్నాను ఎవరు ఎలా రాసేస్తారండి, ఏదో ఆధారం ఉంటే రాస్తారు కదా, ఉత్తిని ఎలా రాసేస్తారండి అని అన్నాను. ఉదాహరణకి నా లైఫ్లోనే నాకు జరిగిన అనుభవం నేను రాస్తే ఎవరు రాసేస్తారు ఎలాగంటారు, దానికి విత్ ప్రూఫ్లే కదా మనం రాస్తాం ఎప్పుడైనా సరే అని చెప్తే వాళ్ళకి ఏంటి అర్థం కాదండి. వాళ్ళు కాదు సార్, ఇప్పుడు ఎవరో ఏదో రాసేస్తారు కదా, నీవు రాసే నీవు ఏదైనా రాసే ఆర్యన్ ఏదో రాసేసి చూద్దాం, పాఠ పుస్తకాలు పెడతారేమో చూద్దాం. మీరు ఎలాగ రాసేయగలరండి, ఏదో జరిగితే కదా రాయగలరు. యెరూషలేములో యేసుక్రీస్తు వారు ఉన్నారు, పుట్టారు, ఆయన సిలువేయబడ్డారు, ఆయన అన్ని జరిగిన అవన్నీ కూడా జరిగేవి. వాటికి ఎన్ని మంది సాక్షులు ఉన్నారు. మరి ఇన్ని మంది సాక్షులు ఉన్నప్పుడు మరి మీరు ఎలాగండి నమ్మరు ఆయన అతను. సార్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సార్. ఇప్పుడు పరిస్థితి ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అవుతుందంటే వాస్తవానికి చాలా మంది క్రైస్తవులు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కాల్ చేయడము, వాళ్ళ గురించి మాట్లాడడము, వాళ్ళని పట్టించుకోవడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద శుద్ధ తప్పు. వాళ్ళని వదిలేసి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఒక్కరోజు అరుస్తారు, 2 రోజులు అరుస్తారు, 1 మంత్ అవసరమైతే 1 year అరుస్తారు, వాళ్ళే చెల్లబడతారు అంతే. ఎందుకంటే ఎవడు ఒప్పుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఒప్పుకోకపోవడానికి చిన్న విషయాలు కాదు. యేసుప్రభుకు సంబంధించిందంటే ప్రపంచానికి సంబంధించిన విషయం. అది అంత ఈజీ ఏది లేదు, అంత ఈజీ ఏది కాదు. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ యొక్క అవగాహన లోపమే తప్పితే తర్వాత వాళ్ళకు నేను చెప్తున్నాను కదా, నాకు అనిపించింది ఎక్కడ యేసుప్రభు వారు ఎక్కడ యెహోవా గనక నమ్మాల్సి వస్తే మా గ్రంథాలు మా వాంగ్మయం అంతా రాంగ్ అవుతుంది కదా. దాని ప్రకారంగా యెహోవా కూడా కల్పితమట, మోషే రాస్తాడట. నేను అంటున్నాను కదా సార్, ఇప్పుడు వాళ్ళు ఏదో ఆ రోజు ఇప్పుడు వీళ్ళు కృషి చేసింది ఏం లేదండి. నెట్ లో తేరగా దొరుకుతున్నాయి యాంటీ క్రిస్టియన్ యాంటీ బైబుల్ పుస్తకాలన్నీ దొరుకుతున్నాయి. నాస్తికులు వాళ్ళు రాసినవి వీళ్ళు చదువుకుని మాట్లాడుతున్నారు అంతే. వీళ్ళు ఏం కొత్తగా ఏం లేదు, వీళ్ళు వెళ్ళి కనుక్కొని చేసింది ఏం లేదు. ఇప్పుడు మన వాళ్ళైనా ఏదైనా కాదనడానికి చాలా వరకు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ గ్రంథాలు ఈ గ్రంథాలని చదివి పాజిటివ్ నెగిటివ్ గ్రంథాలు చదివి మాట్లాడుతున్నారు వాళ్ళ గ్రంథాల మీద. మన వాళ్ళైనా కొంచెమైనా ఆ పని చేస్తున్నారు. ఆ పని చేస్తున్నారా? లేదు. వీళ్ళ మనసులో ఒకటి ఉంది, వాళ్ళు నమ్ముకున్నది ఓకేనయా, నీ నమ్ముకున్నది నీ వాస్తవం, నీ ప్రకారంగా వాస్తవం అంతే. నీ ప్రకారంగా వాస్తవం. మేము దాన్ని కాదనడానికి మేమెవరు? నేను దాన్ని కాదనలేము. నీ నమ్ముకున్నది నీకు నిజమో అది నీ విశ్వాసం. అది నీ విశ్వాసాన్ని మేము కాదనట్లేదు. ఒకవేళ నీ విశ్వాసం రైట్ అని నువ్వు చెప్పాల్సి వస్తే దాన్ని అనేక విధాలుగా దాన్ని ప్రూవ్ చేయి నీవే వచ్చి. ఇశ్రాయేలుకి చాలా పెద్ద చరిత్ర ఉంది. యెహోవా ఇశ్రాయేల్ దేవుడు ఆయన అబ్రహాము కనబడ్డాడు, మాట్లాడాడు, కానాన్ దేశం ఇస్తానన్నాడు. ఆ నేటి కానాన్ దేశమే యెరూషలేము, ఆయన మందిరం కట్టారు. అవన్నీ అది చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాంటి చరిత్రాత్మకమైన విషయాలు ఆ దేశంలో ఎన్ని రాజులు పరిపాలించారు, ఎప్పుడు పరిపాలించారు, అందులో సొలొమోను ఎప్పుడు వచ్చాడు, దావీదు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు కట్టారు మందిరం ఉంటే అదట కల్పనిదట, అదట ఊహ అట. ఏమంటున్నా సార్ కదా కిరణ్ గారు ఎప్పుడు ఇదే చెప్తారు.
ఊహించుకొని రాసేసుకున్నారండి అని చెప్తాడు. మరి ప్రపంచంలో కిరణ్ గారికి ఉన్నంత లాజికల్ మైండ్ ప్రపంచంలో ఎవరికి లేదు. మరి ఈయన ఒక్కనే లాజికల్ గా థింక్ చేసేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. మరి ఎంత పెద్దది అంత రియలిస్టిక్ ఈ రోజు కూడా సోలొమన్ కాదండి, మందిరం ఉంది. కాదండి, నేను చెప్పేది ఏంటంటే కిరణ్ గారు లాగా లాజికల్ గా థింక్ చేసే ఆయన ప్రపంచంలో ఎవరు లేరు, కిరణ్ గారు మాత్రమే. కాబట్టి ఆయనకు మాత్రమే అందరూ తప్పు చేశారు, అందరికంటే నాకే ఎక్కువ జ్ఞానం ఉంది, నేనే లాజికల్ గా థింక్ చేసేవాడిని, కాబట్టి నా ఒక్కడికే తెలుసు అని అన్నట్టుగా ఉంటది అయింది పరిస్థితి. ఏం చేయగలం మనము? ఏం చేయగలము? వెళ్ళిపోవడం అంటే వీళ్ళని వదిలేయటము, వెళ్ళిపోవడము. బైబిల్ కూడా ఒక హిస్టారికల్ బుక్ అండి. అసలు బైబిల్లో చూస్తే సార్ ఒక్క విషయాలు కాదు, ఒక్క హిస్టారికల్ పుస్తకం అని ఒక రకంగా మాట్లాడడానికి వీళ్ళే సార్. బైబిల్ అంటే పెద్ద సముద్రం అంటే సార్. దినవృత్తాంతం 1, దినవృత్తాంతం 2, రాజు గ్రంథం 1, రాజు గ్రంథం, ఇది మొత్తం ఇజ్రాయెల్ హిస్టరీ అండి. అంతగా వాళ్ళకి ప్రూఫ్స్ ఉంటే అది కల్పితం యేసు పుట్టలేదు. మరి వాళ్ళ అలా చెప్పుకుంటే తప్ప వాళ్ళకి మానసిక సాటిస్ఫాక్షన్ దొరకదండి. చెప్పండి. వాళ్ళకి మానసిక సాటిస్ఫాక్షన్ దొరకదు, వాళ్ళు అలా చెప్పాలి ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకు? ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను, నాకు అనిపించేది ఏంటంటే ఒకవేళ యెహోవా యేసుక్రీస్తు ఉన్నారని కనుక తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు నమ్ముకున్నట్టు వాంగ్మయం ఏంటి, వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ యొక్క ధర్మం ఏంటి, ఎంత ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మరి వాళ్ళు యేసు ప్రభుని కాదనాలి, బైబిల్ని కాదనాలి, అంతే. కాదంటున్నారు. బైబిల్ని కాదనడం అంటే మాటల సత్యాన్ని ఒప్పుకునే మనసు ఉండదండి. ఇప్పుడు సత్యాన్ని ఒప్పుకునే మనసు లేదు వాళ్ళకి. సార్ నేను అంటున్నాను కదా సార్, వాళ్ళకి ఒప్పుకోవడం అన్నది వాళ్ళకి ఒప్పుకోనే మనసు లేదు. అధ్యాయం ఏమని సత్యాన్ని అడ్డగించుచు అక్కడ ఉంటది, సత్యాన్ని అడ్డగించుచు సత్యం దాన్ని వారు ఆరాధించుచు అని ఉంటది రోమిల్ గ్రంథంలో. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చండి. ఒక్క విషయం బైబిల్ గురించి ఏదో ఒక్క విషయం ఒక పేజీ కాదండి, ఎన్నెన్నో చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటి కాదు, ఒక్క కోణంలో కాదు. ఇంతకీ అభిమన్యు గారు వస్తామన్నారా డిబేట్ కి? లేదంటే ఆయనకి ప్రపంచంలో యేసు ప్రభు ఉన్నాడు, చారిత్రక పురుషుడు అని చెప్పి పెద్ద మేధావి కావాలంట ఆయనకి. ప్రపంచంలోనే పెద్ద మేధావి కావాలంట ఆయనకి. ఆయనతో మాట్లాడతాడంట. సోలొమన్ గారు, ఏమైనా ఎవిడెన్స్ లో మీకు బైబిల్ కి బయట ఏమైనా ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే నాకు పంపించరా సార్? మీరు ఒక్కసారి బాగా థింక్ చేయండి, మీకే 100 ఎవిడెన్స్ దొరుకుతాయి. నేను ఇచ్చే ఎవిడెన్స్ ఏంటి? మీకు ఒకవేళ ఎవిడెన్స్ కావాలనుకుంటే, ఇప్పుడు ఈయన నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని? అభిమన్యు గారు లేదండి మహమ్మద్ గారు ఉన్నాడు అనడానికి వాళ్ళకి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పాడు కదా. నాతో మాట్లాడుతున్నప్పుడు అభిమన్యు గారు మహమ్మద్ గారు ఉన్నాడు అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయండి, కాబట్టి మనం ఆయన ఏమనట్లేదు. కృష్ణుడు ఉన్నాడు అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కాబట్టి మనం ఏమనట్లేదు. ఆధారం లేనిది కేవలం యేసుక్రీస్తుకే ఎలా అన్నాడు. పోనీ ఒకవేళ నువ్వు ఆ మాట మీద ఏమైనా నిలబడగలిగితే, మరి మహమ్మద్ గారు చారిత్రక పురుషుడు అన్నప్పుడు మరి ఖురాన్ లో చూడు, ఆయన చెప్పిన ఖురాన్ వాళ్ళు రాశారు కదా, దాంట్లో యేసు ప్రభు గురించి ఉందా లేదా? యేసుక్రీస్తు గురించి ఉందా లేదా? మరి వాళ్ళు ఇస్లాం వాళ్ళు ఆయన్ని ఒక ప్రవక్తగా వాళ్ళు విశ్వసిస్తున్నారు యేసు ప్రభు వారిని. అక్కడ ఉంది. మహమ్మద్ గారు చారిత్రక పురుషుడు అని ఒప్పుకుంటున్న వాళ్ళకి మనం ఆయన చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళు ఇస్లాం వాళ్ళు రాశారు ఖురాన్ లో. ఖురాన్ రాశారు. మరి ఖురాన్ లో యేసు ప్రభు ప్రవక్తని, మేరీ ఉందని అన్నీ ఉన్నాయి. మరి కనీసం యేసు ప్రభు పుట్టాడని ఆయన రాశాడు కదా, ఆయన ఒక ప్రవక్త అని కూడా రాశాడు కదా, మరి దాన్ని విశ్వసించుకోండి.
అది లేదు. వాళ్ళు ఏంటంటే ఎవరిని నమ్మరండి, వాళ్ళకి ఎవరిని నమ్మరు కాదు సార్, వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే. మీకు చెప్పాను ఒక మాటలో, నాకు అనిపించింది ఏంటంటే, నేను బాగా వీటన్నిటిని చూస్తున్నప్పుడు నాకు ఆలోచన ఏంటంటే, వాళ్ళది ఉన్నది అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా యేసుప్రభు అనేవాడు ఉండకూడదు. అది ఉంటే మాత్రము వీళ్ళకి ఉంటే ఇబ్బందులు ఎందుకు? మరి ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే దేవుడు అనే వాడి గురించి ఆయన చెప్పాడు, ప్రణాళిక గురించి చెప్పాడు, మానవుడు ఎలా బ్రతకాలని చెప్పాడు, దేవుని మాట ఏంటనేది చెప్పాడు. మరి ఇవన్నీ నిజమైనప్పుడు మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళ గ్రంథాల సంగతి ఏంటి? అవసరాలని చెప్పుకునే వాళ్ళ సంగతి ఏంటి? అప్పుడు తేలిపోతుంది. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ వేరు, యేసుప్రభు చెప్పిన ఇన్ఫర్మేషన్ వేరు. అవును. మరి అలాంటప్పుడు యేసుప్రభు ఉన్నాడని నమ్మితే మరి ఈ పరిస్థితి ఏమవ్వాలి? ఈ గ్రంథాల పరిస్థితి ఏమవ్వాలి? ఇన్ని వాళ్ళ ప్రకారంగా ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి నమ్ముకుని వస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఏమవ్వాలి? ప్రస్తుతున్న విధానం ఏం కావాలి? కాబట్టి యేసు ప్రభు లేడనుకుంటేనే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలరు. అవును. ఉన్నాడు అంటే వాళ్ళు నిద్రపోలేరు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన యేసు ప్రభు చారిత్రక పురుషుడు కాకుండా పోడు. ఆయన చెప్పింది ఆ వాస్తవం కాదు, ఏం కాదండి, అంత ఈజీ కాదు. తర్వాత ఇంకోటి, చరిత్రలో కూడా దేవుడితో పోరాడుతున్నారు వాళ్ళు, మనుషులతో కాదు. ఎంత రోజులు పోరాడతారు? పోరాడినివ్వండి. వాళ్ళు పోరాడుతున్న దానికి రిజల్ట్ ఏమన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఒక రోజు సత్యమే తెలుస్తుంది వాళ్ళకి. షార్ట్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని అర్థమవుతాయండి. నేను ఏం చెప్తానంటే, యేసు ప్రభు వారిని చారిత్రక పురుషుడు కాదు అనడానికి ఎవరి తరము కాదు. తర్వాత యేసు ప్రభు వారిని చరిత్రలో కొంతమంది రాశారంటే ఏదో ఆయన దేవుడు, ఆయన ఏదో గొప్ప అద్భుతాలు చేశాడు, ఆయన గొప్పవాడు అన్న ఉద్దేశంతో కూడా రాయలేదు. మరి చాలా వరకు యేసు ప్రభు అనేవాడు ఒక రకం, అంటే వాడు ఒక వేరే రకంగానే, వాళ్ళు ఆయన కోసమని కూడా రాయలేదు. ఆయన కోసమని రాయలేదు. ఎగ్జాంపుల్, పిలాతు గురించి రాస్తున్నప్పుడు పిలాతు కాలంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళు రూల్ తీసుకున్నటువంటి ఇజ్రాయెల్ లో జరిగిన సంఘటనలు ఏంటి సంబంధించి శిరశ్ఛేదం చేశాడు. మరి పిలాతస్ ఉన్నాడు, కైఫా ఉన్నాడు, అనానీయ ఉన్నాడు, వీళ్ళందరూ చరిత్రాత్మకమైన మనుషులు కదా సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు భక్తి కాదండి, యేసు ప్రభు వారితో కాదు, యేసు ప్రభు వారితో పాటు యేసు ప్రభు వారు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా చరిత్రలో ఉంటది. మరైతే యేసు ప్రభు ఒక్కడే కాదు, యేసు ప్రభు జీవితమే, యేసు ప్రభు ఓదే అత్యద్భుతమైనటువంటిది, ప్రపంచాన్ని ఆకర్షించింది, ప్రపంచాన్ని ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంది. అవును. ఇప్పుడు చాలా మంది యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత కొంతమంది పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా సేవ చేసి చనిపోదామనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఆయన కోసం ఎంత కఠినుడైనా బాగా ఆలోచించి విశ్వసించి దీనికోసం గొప్పగా జీవించి చనిపోవాలి అన్నటువంటి థాట్ ఎలాగొస్తుంది? నిజమైతే కదా. ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క మార్గము అది నిజము కాబట్టి, వాటిలో పవర్ ఉంది కాబట్టి, వాటిలో సత్యం ఉంది కాబట్టి విశ్వసిస్తున్నారు. వీళ్ళకి ఎందుకు అర్థం కావు ఆ విషయాలు సార్? ప్రపంచంలో అందరికీ అర్థం కావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను చాలా సందర్భంలో ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే, ఫిజికల్ గా ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఫిజికల్ గా గుడ్డివాడు ఉన్నాడు, కనపడుతున్నాయి. నేను వాడికి సూర్యుడు ఇలా ఉంటాడు అని మనకి ఎక్స్ప్లెనేషన్ చేయాలి, కుదురుతుందా? కుదరదు. ఎందుకో? వాడు గుడ్డివాడికి నేను సూర్యుని ఎలా చూపించగలను? చూపెట్టలేదు. సూర్యుడు ఇలా ఉన్నాడని ఎలా చెప్పగలను వాడికి నేను? మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. అదేనండి పరిస్థితి అంతా కూడా. కాబట్టి నేనేమంటానంటే, యేసు ప్రభు మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు,
ఆయన చుట్టూ ఉన్నటువంటి సమాజము, ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అందరూ నీవు బైబిల్ పక్కన పెట్టినా ఇవన్నీ చరిత్రలు దొరుకుతాయి నీకు. అవును. కానీ ఏంటంటే అప్పుడు కూడా వంకలు పెడతారు. అప్పుడు కూడా వంకలు పెడతారు. ధర్మరాజు వంకలు పెట్టడమే. నేను అంటున్నాను కదా, వీడికి సాటిస్ఫాక్షన్ ఉండదు, సాటిస్ఫాక్షన్ లేదు. ప్రపంచంలో యేసు ప్రభుని ఈడే కాదు, వేరే వేరే వాళ్ళు కూడా కాదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభుని కాదన్న వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఒకటే ఎప్పటికీ. యేసు ప్రభు అనేవాడు కనుక నిజమైతే యేసు ప్రభు ఇలా చేయాలనుకుంటే మరి మా సంగతి ఏంటి అన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు. మరి మేము ఫాలో చేసినట్టు దేవతల పరిస్థితులు ఏంటి ఆ రోజుల్లో? అదే సమస్య వాళ్ళకి. కాబట్టి అలాంటి వాడు లేడు అని రాసేస్తే వాడు ప్రశాంతంగా ప్రశాంతం అయిపోతారు. లేకపోతే ఇబ్బంది. ఇంతే వీడు పరిస్థితి. అపోజిట్ పౌలు ఎంత క్లియర్ గా రాశాడంటే 500 మంది పునరుత్థానమైన తర్వాత 500 మంది చూశారు. చివరికి నేను కూడా ఆయన్ని దమాస్కస్ మార్గంలో నేను కూడా ఆయన్ని చూసి తిని అని రాశాడు. తెలుసా? నేను సింపుల్ గా ఒక పాయింట్ చెప్తాను. పౌలు గారు గాని వాస్తవానికి ఐ విట్నెసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే అపోస్తలులే. యేసుప్రభు చేసింది చూసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తలులే. యేసుప్రభుతో పాటు చారిత్రక పురుషుల కంటే ముందు ఐ విట్నెస్ ఎవరంటే అపోస్తలులే. మరి యేసుప్రభు చెప్పింది దానినే. ఎన్నుకున్నాను దేనికి? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నానంటే మీరు నాతో ఉన్నారు, నేను చెప్పింది విన్నారు, నేను చేసింది చూశారు, కాబట్టి మీరు సాక్షులుగా ఉండండి అన్నారు. అవును, కరెక్ట్ గా. అవును. కాబట్టి అపోస్తలుడైన యోహాను గారు కూడా అదే రాశాడు. యోహాను మొదటి యోహాను పత్రిక 1:1 ఏముంటది? అదే కదా జీవవాక్యం. నేను దేనిని ఏదో ఆది యందు ఉండెను, ఏది మేము తాకి చూసిము, ఏది మా కన్నడారా మేము నిదానించి ఆలోచించిము, దాని గురించే సాక్ష్యం ఇస్తామన్నారు. ఏంటి? యేసు ప్రభు గురించే. మరి వాళ్ళంతా తర్వాత వీళ్ళందరూ కూడా పౌలు గారైనా, పేతురు గారైనా, యాకోబు గారైనా వీళ్ళందరూ చూసిందే రాశారు ఆ రోజు. కల్పించి ఏది రాయలేదు. సింపుల్ గా ఒక మాట చెప్తా చివరిగా. పోనివ్వండి, యేసు ప్రభు లేడు. యేసు ప్రభు అనేవాడు లేడనుకున్నాం కాసేపు. యేసు ప్రభు అనే ఆయన లేడనుకున్నామండి చరిత్రలో. ఆయన పుట్టలేదు అనుకున్నాం కాసేపు, వదిలేద్దాం. ఓకే అనుకుంటాం కాదు, నేను కొంచెం వాదనకి ఓకే ఒప్పుకున్నాం. యేసు ప్రభు మరి లేని ఆయన కోసం అపోస్తులైనా, అక్కడ వచ్చినటువంటి క్రైస్తవులైనా ఎంతో మంది ప్రాణాలు పెట్టారు, ఎంతో నష్టమయ్యారు. ఒక లేని వ్యక్తి కోసం, ఒక అబద్ధమైన వ్యక్తి కోసం వీళ్ళు ఎందుకు ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది? ఆన్సర్ చెప్తారా దీనికి? ఏంటది? యేసు ప్రభు లేడనుకుందామండి కాసేపు. అవునండి. ఏంటి ఆన్సర్ ఏంటన్నారు మీరు? క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభు వారు ఒకవేళ లేడనుకుందాం, చారిత్రక పురుషుడు కాదనుకుందాం, కాదు అబద్ధము అనుకునే ఆయన గురించి వీళ్ళు ఎందుకు చెప్పి చనిపోయారు ఆ రోజుల్లో? ఎందుకు చనిపోయారు? అపోస్తలుల్ని చంపేశారు రకరకాలుగా. దేనిని బట్టి? దేనిని బట్టి చంపేశారు అపోస్తలుల్ని? అవును, దేనిని బట్టి చంపేశారంటే యేసు ప్రభుని బట్టి. అలాంటి యేసు ప్రభు లేడు కదా, మరి లేని ఆయన కోసం వాళ్ళందరికి ప్రాణాలు ఇచ్చారు. అవును. దేన్ని బట్టి చాటించారు, దేన్ని బట్టి చనిపోయారు, దేన్ని బట్టి ఏంటంటే వాళ్ళు జైలుకి వెళ్ళారు, దేన్ని బట్టి అవన్నీ శ్రమలు పడ్డారు. క్రైస్తవుల్ని ఫస్ట్ సెంచరీలో హింసించి చంపిన దాని గురించి ఆ రోజు ఉన్నటువంటి చరిత్రకారులు మెన్షన్ చేశారు. యేసు అనే పేరు మీద ఉన్నటువంటి ఒక గ్రూప్ ని ఇలా హింసించి చంపారు అని కూడా రాయడం జరిగింది. మరి వాళ్ళు ఇలా హింసలకు గురై చనిపోయారు. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టి. మరి అలాంటి ఆయన లేకపోతే వీళ్ళెందుకు లేని వాడి కోసం ప్రాణాలు ఇస్తారు చెప్పండి? ఓకే, రైట్ బ్రదర్. నేను ఉంటాను, కాలేజ్లో ఉన్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్. గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే ఓకే, బాయ్. బాయ్.